హాయ్ అండి అందరికీ. మీరు చూస్తున్నది నాగదత్త వ్లాగ్స్ అనమాట. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పనసకాయ వస్తున్నా. ఇది మా చెల్లెలు బేదర్ నుంచి తెచ్చారనమాట. మాగంది నాకు తెలీదు. ఇది మాగలేదు అంటుందని నేను అంటుంటే తట్టి చూస్తే ఏదో టప్ టప్ అంటే మాగినట్టు అంట. సరే చూద్దాం. మొత్తం మేనైతే కోయటానికైతే దాన్ని సిద్ధపడ్డా నేను. నాకు పనసతొనలు అంటే చాలా ఇష్టము. ఏ కొనకపోయినా మాత్రం ఎక్కడ కనిపించిన పనస తొనలు అయితే కొనేస్తానమాట నేను. కత్తికి ఇంకా మన చేతికి రెంటికి కొబ్బరి నూనె అయితే ఫుల్ ఉయ్యాలి. ఏదైనా సరే కొబ్బరి నూనెనే కాదు, నూనె కానీ కొబ్బరి నూనె కానీ రెంటల్లో ఏదైనా సరే ఫుల్గా పూసుకోవాలన్నమాట. ఎందుకంటే దానికి పనసకాయకి వచ్చే పాలన్నీ అంటుకుపోతూ ఉంటాయి. అస్సలు ఇంకా తీయటానికి కూడా అవ్వదు. అదో బంకలాగా. తినేదానికి బాగానే ఉంటుంది కానీ కొంచెం అది కట్ చేసేది బాగా కష్టం అబ్బా. మొత్తం మేనైతే ట్రై చేస్తున్నాం. మరి అస్సలు ఎంత నూనె పోసినా చాకు దిగబడదు కోస్తుంటే. చాలా చాలా కష్టము పనసకాయ కొయ్యాలంటే. కానీ పండుదైతే ఇంకొంచెం ఈజీగా ఉంటుందేమోలే. ఇదంత పండు కాదు, మరి అంత పచ్చిది కాదు, మధ్యలో ఉందన్నమాట. దోరగా అంటారు కదా అట్లా. నా వల్ల కావట్లేదు. అది మధ్యలో ఆగిపోద్దేమో అనుకున్నా కోయడము. ఆ పండ్లు తీసి లోపల ఉన్న తొనలు తీసేలోపు కొబ్బరి నూనె అయితే ఒక 4-5 స్పూన్లు ఆడేసినానమాట. అది ఫ్లోర్ మీద అయితే పోదని చెప్పి ఇది పట్టేస్తుంది వసంత. ఇంకా నా వల్ల కాక మా ఊరిని పిలుస్తున్నా. ఇదిగో వచ్చేసిండు. తెలుసు కదా మీ అందరికీ వాడిని పిలిచిన సంతనంగా కూర్చుండ. మరి ఏం చేస్తాడో చూడాలి. కానీ చాలా బలం ఉండాలమ్మా పనస తొనలు బయటికి తీయాలంటే చాలా బలంగా ఉండాలి. పండుకాయ అయితే ఈజీనే ఉంటుందేమో నాకు తెలీదు. కానీ కచ్చికాయ అయితే కొంచెము ద్వారగా ఉండే కాయ అయితే చాలా చాలా కష్టము. మా ఇద్దరికి అస్సలు రావట్లేదు అది. ఇంకా చాకేమో లోపలికి కట్ చేయడానికి అవ్వట్లేదు అనమాట. పెద్ద కత్తిపేట లాంటిది ఉంటుంది చూడు, అది పెట్టి ఒకేసారి కోసేస్తే ఈజీగా ఉంటుందేమో మరి. ఇంకా నీ వల్ల కాదులే, నేను చూస్తాలే దీనంతా చెప్పాడు కష్టపడుతుండో. ఆ రోజు చిరు లేకపోతే మాత్రం తొన్నలు తీయటం చాలా కష్టమైపోయేది. పాపం వచ్చిండు బిడ్డ సమయానికి. బిడ్డ కాదు, తమ్ముడు. అవి కక్కుర్తి కోయటానికి ఏమో రావట్లేదు. తీసినమ్మడే లేపుకోబోతుంది తినటానికి. ఆ లోపల మధ్యలో ఉంటుంది కదా, అది కట్ చేయమని చెప్పిన. ఈలోపు మనం టేస్ట్ చేస్తాం అనమాట. బాగుంది, మాగలేదు అట్లని పచ్చిగా లేదు, మధ్యలో ఉంది. కొబ్బరి తిన్నట్టు అనిపించింది. తీయగా ఉంది, అయితే చప్పగా ఏం లేదు, చాలా తీయగా ఉంది, చాలా బాగుంది. ఇంకా మొత్తం అన్ని చిరువునే తీసేసిండు. నా వల్ల అయితే అస్సలు కాలేదు. ఇదిగో ఈ పైన ఉండే ఆ తొక్క లాంటిది పీచు లాంటిది దీపోయినమంటే లబ్బర్ లాగా తగులుతుంటుంది అనమాట. అవి అయితే తీసుకోవాలి. చూడండి చాక్కి ఎంత బంకగా తెగలుగా అది అంటుకుంటా ఉంది. ఇంక మొత్తము చిరునే క్లీన్ చేసిండు. తల 2 కూర రాలేదు. అవి మేము 10 మందిని కూర్చొని ఉంటే తల ఒక్కొక్కటి 2 కూర రాలేదన్నమాట. టేస్ట్ అయితే బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.